ప్రధానమంత్రి మోదీ గారు ఎన్నికల నిర్వహణ సందర్భంగా క్యాన్వాసింగ్ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి ఆయన మా ఎజెండా ఇంకా పూర్తి కాలేదని వ్యాఖ్యానించారట. ఎజెండా ఎందుకు ఏం పూర్తి కాలేదు, ఏవేవి నెరవేరాలి అదొకసారి వార్త చూద్దాం. మా ఎజెండా పూర్తి కాలేదు, జమీలీ ఎన్నికలు ఉమ్మడి పౌర స్మృతి నెరవేరాలి. ఎస్, భాజపా ప్రభుత్వం 2014 నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 3.0 నడుస్తోంది. నరేంద్ర మోదీ 2014లో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు మొట్టమొదటిసారి అంటే 2004 నుంచి 14 వరకు మధ్యలో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చేసిన తర్వాత 2014లో అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి మోదీ భారతదేశ పగ్గాలు చేపట్టారు, ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి 3.0 ఇప్పుడు నడుస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఎన్నికైనప్పుడు ఒక్కొక్క రకమైన వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రాదా, ప్రభుత్వం ఇంత సుస్థిరమైన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుందా లేదా అనే భయం కూడా లేకుండా దేశం కోసమే ఆలోచించి చాలా సవరణ చేశారు. దాంట్లో అత్యంత కీలకమైన అంశము చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడైతే అయోధ్య రామ మందిరం గ్రేటెస్ట్ అచీవ్ అంటాడు. ఒక కాశ్మీర్లో పండితులు ఓచకోత తరువాత ఆ కుటుంబ సభ్యులను ఎవరైనా అడిగితే వాళ్ళని కెలికితే మనస్తాపంతో చాలా ఉద్వేగానికి లోనై నిజంగా కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అని అంటారు. అలాగే ఎవరైతే బానిస బతుకుల్లో వంటింటి కుందేల్లాగే ఉండిపోయిన అమ్మాయిలు, కేవలం పిల్లలను పుట్టడానికే అమ్మాయిలు, పిల్లలను పుట్టించడానికే అమ్మాయిలు చదువుకి పురోగతికి పనికిరారు అనుకుని అలాంటి అజ్ఞానంలో మగ్గిపోయిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ట్రిపుల్ తలాక్ నిజంగా పెద్ద వరం, అచీవ్మెంట్ అంటారు. ఇట్లాంటివి చాలా ఒక్కొక్క జనరేషన్లో ఇవన్నీ పక్కన పెడితే డిమానిటైజేషన్, నిజంగా డిమానిటైజేషన్ ఎంత పెద్ద బ్రేకింగ్ అప్డేట్ అంటే నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ వస్తుందా రాదా. మొదటిసారి అది కూడా 2014లో గవర్నమెంట్ వస్తే 16లో 17లోనూ చేశారు డిమానిటైజేషన్. ఈరోజు అనౌన్స్ చేశారు, రేపటి నుంచి ఇంకా చెల్లదు. అది ఎంత గట్స్ కావాలండి. మరలా అప్పుడే 10 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం వచ్చిన దానికి ఎంత ధైర్యం లేకపోతే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇంకా ప్రధానమంత్రి మోదీ గారికి నెరవేరని కోరికలు 2 ఉన్నాయి. ఒకటి ఉమ్మడి పౌర స్మృతి, అలాగే జమేలీ ఎన్నికలు. దేశం మొత్తం మీద ఒకటే ఎన్నిక జరిగేలాగా, ఒకేసారి ఎన్నిక జరిగేలాగా. అదొకసారి చూద్దాం. ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌర స్మృతి అనేవి 2 భాజపా ఇంకా పూర్తి చేయాల్సిన ఎజెండాలో ఉన్నాయని, వాటిపై సానుకూలంగా ముందడుగులు పడుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. భాజపా 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి ఆయన ఈ విధంగా ప్రసంగించారు. అంటే ఇప్పుడు నేను చెప్పినవి కొన్నే. అలాగే సర్జికల్ స్ట్రైక్స్, మొన్న ఆపరేషన్ సింధూర్, ఎంతవరకు భారతదేశంపై చాలా దగ్గర ముంబై అటాక్స్ కావచ్చు, ఢిల్లీ అటాక్స్ కావచ్చు, హైదరాబాదులో బాంబు ప్లేలు కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఎక్కడ బెంగళూరు, ఏ దేశం ప్రధాన నగరాలు తీసుకున్నా ఎక్కడో ఒకటి బాంబు బ్లాస్ట్, ఉగ్రవాదం, తీవ్రవాదం, అది ఇది మనలోనే కొంతమంది వెధవులు వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇన్ని జరిగిన ఫస్ట్ టైం పెహల్గాం దాడి ఘటన తర్వాత ఓచకోత కోసారు. వాళ్ళకి ఇది పోయించారు ఆల్మోస్ట్ ఆల్. అంతకుముందు ఇప్పుడైనా ప్రభుత్వాలు చేశాయా? చర్చిలకు పిలుద్దాం, లాహోర్కి బస్సు వేద్దాం, లేదంటే ఇస్లామాబాద్కి ట్రైన్ వేద్దాం, ఇవే రావులపిండి ఎక్స్ప్రెస్ నడిపిద్దాం, ఇవి కాదు. చర్చిలకు పిలుద్దాం, అయ్యో వాళ్ళు పాపం, వాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ప్రాణాలు పోతాయి. మరి మనవాళ్ళవి ఆడవాళ్ళవి మనవాళ్ళ ప్రాణాలు కావా? సో ఇంతకుముందు ఉన్నవన్నీ సవత్తల్లి ప్రేమ చూపిస్తే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇది పోసేశారు. అది కాక కుక్కపిల్ల బిగురులాగా ఇప్పుడు చూసండి, పెద్ద ఏనుగు వెళ్తుంటే కుక్కపిల్ల ఇంకో అరుస్తూ ఉంటుంది. అలాంటి పిచ్చి పిచ్చి కోతలతో మీ ఇళ్ళలోకి చొరబడి మిమ్మల్ని చంపుతాం, కలకత్తా వరకు వస్తే ఎందుకా మీకు తిండికే గతి లేదు, మీరు తొడగొట్టడం మీసం వేయడం ఎందుకురా మీకు. సో అలాంటివి ఎప్పుడు గత ప్రభుత్వాలు అన్నీ కూడా మౌనం పాటించడం, క్యాండిల్ ర్యాలీలు, అదేంటది సెక్యులర్ దేశం అని చెప్పి అన్ని మైనారిటీ వాళ్ళు అందరూ కలిసి ర్యాలీగా తీయడం, భారతదేశ జెండా పట్టుకొని 2 రోజులు మళ్ళీ మామూలే కాదు, ఈసారి మా మీదకి వస్తే మీకు ఇది పడుతుందిరా అన్నట్టు చూపించారు. అదే మొన్న ఆపరేషన్ సింధూర్. ఇంకా చాలామంది ఎందుకు ఆపేశారు? జస్ట్ జీడిపి కోసం, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారకుండా ఉండడం కోసం ఆపేశారు. అది మీద జాలి కరుణతో కాదు, చాలు ఆల్మోస్ట్ ఆల్ ఇది పోసేశారుగా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా
భాజపా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇక్కడ మహిళా రిజర్వేషన్ల కోసం తొలిసారిగా 94లో భాజపాయే ప్రస్తావించింది. చట్టసభలో 33% సీట్లను మహిళలు కేటాయించేందుకు ప్రస్తుత సర్కార్ పూర్తిగా కట్టుబడి ఉంది. 29 సార్వత్రిక ఎన్నికల నుంచే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ హయాంలో భాజపా కార్యకర్తలు ఎమర్జెన్సీ సమయంలో ఆ తర్వాత అనేక రకాల అణచివేతను ఎదుర్కొన్నారు. అసలు ఇంతకుముందు మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు ఆర్ఎస్ఎస్ అదొక స్వచ్ఛంద సంస్థ. దాన్ని మేము గుర్తించడమే లేదు, దాన్ని మేము పట్టించుకోము అంటున్నారంటేనే పట్టించుకున్నట్టు. చాలా రాష్ట్రాలు దాన్ని బ్యాన్ చేసాయి. ఎందుకు అది వ్యవస్థే కాదు, అదొక సంస్థే కాదన్నప్పుడు దాన్ని ఎందుకు బ్యాన్ చేయాలి అంటే ఎక్కడో లోపల భయం. ఎమర్జెన్సీ అనేది దాని గురించి మీరు ఎన్ని ఆర్టికల్స్ చదివినా ఎన్ని చదివినా రక్తం మరిగిపోతుంది. ఇంత దారుణమా? అసలు ఒక జనరేషను చాలా కోల్పోయారు తెలుసా అండి. మీరు ఒక్కసారి పాతవన్నీ తిరగేస్తే పాత పేపర్లతో గూగుల్లో ప్రతిదీ ఉంటుంది, మీరు చూడండి. ఎంత దారుణం అంటే. సో అటువంటి ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలు చూస్తే వాటిలో ప్రధానంగా ఎటువంటి వాళ్ళు పోరాడారు, ఎటువంటి వాళ్ళు నిలబడ్డారు, ఎటువంటి వాళ్ళు జైలుల్లో మగ్గిపోయారు, ఇవన్నీ కూడా ఆ భాజపా కార్యకర్తలు అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ప్రతి భారతదేశ భక్తి పెళ్ళుపికిన ప్రతి ఒక్కరు కూడా దాని మీద చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బాధపడ్డారు. హింస ఒక రాజకీయ సంస్కృతిగా మారిన పశ్చిమ బెంగాల్, కేరళలో ఇది ఇంకా ఎక్కువ అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు అస్సాంలో ఉంది, తమిళనాడులో కూడా ఉంది. వాటిలో అంత ఇది లేదు కదా. కేరళలో అలాగే వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం చొరబాట్లు ఇవన్నీ కూడా. కేరళలో కూడా మన కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు చూస్తే ఎంత దారుణంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ఈ విధంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. అలాగే వసుదైక కుటుంబాన్ని విశ్వసిస్తాం. ఎస్, యావత్ ప్రపంచం కూడా వసుదైక కుటుంబం అనేది ఇక్కడ ప్రధాని మోదీ గారు ఉద్బోధన.